చెప్పురా. బావ చెప్పురా. రేయ్ పవన్ గడి సీరియస్ అంటరా? సీరియస్సా? రే 11 రోజు నల్లిబొక్కలు ఉంటాయిగా. నువ్వు రాబే. తిరిగ్గా అండు వస్తున్నా ఆగరా. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో, చింత చెట్టు కాస్తాయి చింతకాయలో చింతకాయలో చింతకాయలో, తాటి చెట్టు కాస్తాయి తాటికాయలో తాటి నుంజలో తాటి నుంజలో. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. ఏరా సీరియస్ అన్నా? అదే నాకు అర్థం కావట్లేదురా. కొంపదీసి పిచ్చి కనిపెట్టింది ఏంటి? ఏంద్రా నీ రచ్చ? పొద్దునే సీరియస్ అని ఫోన్ చేసి చచ్చిపోలేదు నువ్వు ఇంకా? ఏంట్రా నా సాగు కోసం ఎదురు చూస్తున్నారా మీరు? నేనన్నా బెటర్ రాయా. వేడైతే ఇందాక బండి మీద వచ్చేటప్పుడు 11 రోజుల నాడు చికెన్ బాగుంటుందా నల్లబొక్కలు బాగుంటుందా అని డిస్కషన్ పెట్టిండు. అది కాదురా బావా, అసలే కార్తీక మాసం కదా, ఇంట్లో నాన్ వెజ్ లేదు, మనకేమో ముక్కలేందో ముద్ద దిగదు. అందుకని నా సాగుకు వచ్చి నల్లిబొక్కలు మింగి తిందా అనుకున్నావులే. ఏం దోస్తానరా మీది? అది కాదురా బావ. మాట్లాడుకో. కూర్చో, నువ్వు ముందు కూర్చో ఫస్ట్. అది సర్లే కానీ ఇంతకు మ్యాటర్ ఏంది, నువ్వేంది, డాన్స్ లేంది అంటే మావా అది చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కుళ్ళేహే మీ ఇద్దరికి. అంటే మావా అది పొద్దున మా ఇంటికి ఒక ఫ్యామిలీ వచ్చింది. అమ్మదినమ్మ అనుకున్నారా? మీ నాన్న వారానికి 2 సార్లు పక్కరు వెళ్తున్నప్పుడే అనుకున్నా ఇలాంటి సెకండ్ ఫ్యామిలీ ఏదో మెయింటైన్ చేస్తాడని. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? రే వాడిని వదిలేరా, ముందు తర్వాత ఏముందో చెప్పు. పొద్దున ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే పైన కిటికీలో నుంచి తన చేయి కనిపించిందిరా. ఏంటి చేయికే ఇంత బిల్డప్పా? నువ్వు ఆగ్రా అయ్యా. ఈ అమ్మాయి మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయలేదు. అందుకే మీ ఇద్దరిని పిలిపించా, ఏదైనా ఐడియా ఉంటే చెప్తారేమో అని. ఈసారా? అంటే ఇంతకుముందు ఎంతమంది అమ్మాయిలు ట్రై చేసావురా? నీకు ఈ మ్యాటర్ తెలియదు కదా. నువ్వు ఊర్లో లేనప్పుడు మనోడు ఏసుతో సంబంధం లేకుండా ఊర్లో అందరిని ట్రై చేసి తన్నులు తిన్నాడు. అందుకే మనోడు కాయ వణుకుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? గుండెకేమ్మా గుండెకే. సంతేగా చూడు మామ, ఇప్పటి వరకు ట్రై చేసిన ఐడియాలని వరుసగా చెప్పు, అవన్నీ కొన్ని తీసేసి కొత్తగా ట్రై చేద్దాం. ఫస్ట్ సారి చూసిన అమ్మాయికి పూలు ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకున్నారా, కానీ ఏదో ఒకటి ఇచ్చేద్దాం. ఇంకా రావట్లేదండి. షర్ట్ ఓకే కదా, సెంటు కొట్టాం ఈరోజు. అదిరిపోవాల ప్రపోజల్. మధ్యలో ఈ పూల వాసన ఒకటి. ఇంకా రావట్లేదు. మరి వస్తే బాగుండు అనిపిస్తుంది. వస్తుంది. నేను కలిపి పెట్టుకున్నా. ఐ లవ్ యూ అండి. కాడకి పువ్వు లేకపోయేసరికి కొట్టేసి వెళ్ళిపోయిందిరా. ఒక పువ్వుతో పని అవ్వట్లేదని ఇంకొక అమ్మాయి దగ్గరికి బొకే తీసుకుని వెళ్ళారా. ఏమైంది? బొకేలు అమ్ముకునేవాడని 100 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయిందిరా బావా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతకలేదు. ఫీల్ అవుకురా బావా. తర్వాత అమ్మాయికి ఏమైందో చెప్పు. వేరే అమ్మాయిలు ఎందుకు, నా మరదలు ఉంది కదా, దానికి ప్రపోజ్ చేద్దామని పోతే ఏంటి వీడు ఈ టైంలో? రే బావా, నేను నీ మరదలు లేచిపోతున్నాం రా. కాస్త మీ వాళ్ళని నువ్వే మేనేజ్ చేయరా. సరే. ఆ దరిద్రుడు వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేసేసరికి నేనే పంపా అనుకుని పోలీసు వాళ్ళు వచ్చి కొల్లబడి చేశారా బావా. ఈ ఘాట్లు అవేనా? పట్టుకోకురా. అబ్బా, ఇవన్నీ మర్చిపోతున్న టైంలో ఊరుని చూడ్డానికి ఫారెన్ నుంచి కొత్త బ్యాచ్ వచ్చిందిరా. అందులో ఒక అమ్మాయి అద్దరిపోయింది. అమ్మాయిని ఇంప్రెస్ చేద్దామని బైక్ తీసి ఒక రౌండ్ వేసా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది. లడ్డు కావాలా నాయనా?
అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు? దీనమ్మ జీవితం. ఆహా, వీడు ఏడుస్తుంటే ఎంత బాగుంది కదరా. నీ అమ్మ సగం నీ వల్లేరా నాకు ఏ అమ్మాయి పడకుండా అవుతుంది. ఇంకా మీరు సెట్ చేసుకుంటే ఇక మేమెందుకురా? ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే కనబడుతున్నారు. ఎవర్రా? ఇంకెవరు? కపుల్స్. ఇన్స్టాగ్రామ్లో కపుల్స్, బయటికి వెళ్ళిన కపుల్స్, కాలేజ్ లైబ్రరీలో కపుల్స్, థియేటర్ పక్క సీట్లో కపుల్స్, ఆఖరికి బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ముందు సీట్లో కూడా కపుల్సేరా. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఈ కపుల్స్ జాతిందే. ఫీల్ కాకురా, అమ్మాయిలు పుల్లైస్ లాంటోళ్ళు. ఎంతసేపు పుల్ల మన చేతిలో ఉన్నా కానీ దాన్ని టేస్ట్ చేయకపోతే వేరేగా ఉంటుంది కదా. సూట్ కాలేదా? అయినా పర్లే, ముందు నా పిల్ల సంగతి చూద్దాం. ఒరేయ్, నువ్వు ఇంకా అమ్మాయి ముఖం చూడలేదురా, అప్పుడే పిల్ల గిల్ల అని మాట్లాడకు. ముందు ఒకరినొకరు చూసుకోవాలి, నచ్చాలి, అర్థం చేసుకోవాలి, ప్రేమించుకోవాలి, ఊర్లు పట్టుకొని తిరగాలి, పెళ్లి చేసుకోవాలి. ఇన్ని పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ అయ్యేసరికి రాజమౌళి మహాభారతం సినిమా కూడా రిలీజ్ అవుద్దిలే. దీనమ్మ ఎన్నోర్రా అనేది ఒక్క మంచి మాట కూడా రాదా నీ నోటి నుంచి? శనేదవా, నువ్వు ఒక ఐడియా చెప్పు మావా. బావ ఒక ఐడియా ఉందిరా. మొన్న చిన్నాడు దోస్తు కూడా వచ్చిండు. వాడు నాకు 2000 బాకీ. వాడి కోటరం మందాగిపించి నైస్గా 2000 తీసేసుకున్నా. నువ్వు కూడా నీ పిల్లకి మందాగించి మంచి మత్తులో ఉన్నప్పుడు ప్రపోజ్ చేసావనుకో మావా. అవునరా, నిజమే, ఐడియా ఎదిరిపోయింది. మరి తనకి మందలవాటు ఉందంటవా? రే బావా, ఇవాళ రేపు అబ్బాయిల కంటే అమ్మాయిలకు కొడుతున్నారా మందు. కాబట్టి ఈ ఐడియా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఒరే వాడు అమ్మాయి ప్రపోజ్ చేయడానికి ఐడియా అడుగుతున్నాడు రా, మానభంగం చేయడానికి కాదురా. అయినా మందు తాగించి లవ్ ప్రపోజ్ ఏంట్రా? ఎవడైనా చూస్తే వీడు గుత్తు గులాబ్ జామ్ అయిపోద్ది. గుత్తు గులాబ్ జామ్ అయిపోద్ది. రే, యూ సర్టిఫికేట్ ఐడియా ఏమంటే ఏ సర్టిఫికేట్ ఐడియా ఇస్తావేంట్రా నీ అబ్బా? అయినా నీకు రెడ్ లైట్ ఏరియాకి పోయి అలవాటు అయిపోయిందిరా నీకు. ఆగండి బే మీ లొల్లి. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కనుక్కొని డైరెక్ట్ గా మాట్లాడి సెట్ చేస్తే ఎవరికి? ఇంకొకరికా? నీ చెత్తనాయాల. రేయ్, ఫోన్ పంచాయతీ అయితే వద్దురా. ఎందుకురా? మా ఫ్రెండ్ లుచ్చాగాడు ఒకడు ఉన్నాలే, వాడు వాళ్ళ పిల్లతో మాట్లాడేది వింటే విరక్తి వచ్చేస్తారా బాబు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, మేమందరం సినిమాకి వెళ్ళాం అనుకో, వాడు వాళ్ళ పిల్లతో ఎలా మాట్లాడుతారు తెలుసా? చెప్పు. ఇప్పుడే ఆటో దిగి థియేటర్కి వచ్చాం, మా ఫ్రెండ్స్ టికెట్ తీసుకున్నారు, ఇప్పుడే ముఖేష్ ఆడేశారు. అప్పుడే టైటిల్ పడిపోయింది తెలుసా? ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది. సెకండ్ హాఫ్లో 2 సమోసాలు మిగిలితే నేనే తిన్నా. సినిమా అయిపోయింది, ఇప్పుడే రూమ్కి వచ్చా. దీనమ్మ ఆఖరికి బాత్రూంలో ఉంటే ఫ్లష్ ఇప్పుడు ఆన్ చేసా అంటారా అయ్యా. ఫ్రెండ్స్ నుంచి బెస్టీస్కి, అక్కడి నుంచి మొగుడు పిల్లల్లాగా మాట్లాడుకునే ఐడియాసే వద్దు మామ. ఆ డాష్ రిలేషన్షిప్ వద్దురా. ఊరు దీని తల్లి, ఫోన్లో ఎన్ని దారుణాలు జరుగుతాయారా? అందుకేరా చెప్పింది, అవసరమారా అమ్మాయిలు? నాలా సింగిల్గా ఉండి చెప్తా. అయిందా? బాగైందా? మన కాలేజీలో ఉన్న వాళ్ళని ట్రై చేద్దామన్నా ఎవ్వుతీ ఖాళీ లేదు. ఉంటే బాయ్ ఫ్రెండ్తో, లేకపోతే బెస్టీతో. నాకు ఈ పిల్లే బెటర్ రా, కొంచెం ఎలాగెలా సెట్ చేయండి రా. రే పవన్, అదే పవన్, ఆ అమ్మాయి నీకు పడాలంటే ఒక్కటే ఐడియా రా. ఏంట్రా అది? తొందర చెప్పురా. నీ స్టైల్లో ఒక లవ్ లెటర్ రాయరా అమ్మాయికి, ఇక చూడు రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో. లవ్ లెటరా? బాగా పాత ఐడియా ఇది, వెరీ చీప్. ఏందిరా చీపు? అప్పట్లో నరసింహ సినిమాలో రజనీకాంత్ సౌందర్యకి ప్రపోజ్ చేయాలనుకుంది లవ్ లెటర్ రాస్తే. సీతారామన్ లవ్ స్టోరీనే, కానీ ఆ కథ దేని చుట్టూ తిరుగుతుంది? ఆ లవ్ లెటర్ చుట్టూ. మొన్న మ్యాడ్ సినిమాలో రాధ డీడీ గాడికి ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేయాలనుకుంది లవ్ లెటర్ రాసే. అందుకే ఐడియా ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది, లవ్ లెటర్ రాయి. నిజమేరా, వెళ్ళు పెన్ను పేపర్ తీస్తారా మరి, ఇచ్చి పడేస్తా. ఫ్యాట్ తెచ్చావు, మరి పెన్ను? ఇంతకీ ఏం రాయాలరా? పొద్దున్న చెప్పిన సర్కుల్ లిస్ట్ రాయిరా, వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం. నీ రాయ్. మీరు చెప్తూ ఉండండి, నేను రాస్తా. రజనీకాంత్ లెవెల్లో చెప్తా, రాసుకోరా సాంబా. నేను చూడగానే ఆకాశంలో మెరుపులు మెరిసే. అది గది లెటర్ అయితే అయిపోయింది.
పా ఇచ్చొద్దాం పా. ఏంటి ఈ అవతారంతోనే? ఆ. ఇంటికి వెళ్ళి మంచిగా సబ్బుతో స్నానం చేసి సెంటు కొట్టుకొని పోదాం. పద. పదం. రే మీరిద్దరు ఆ పిల్లింటికి వచ్చేసేయండి రా. ఓకే మా ఓకే ఓకే. ఇంతకీ వాడేడ్రా? తెలిసిందేగా వాడు ఇలాంటి విషయాలకి ఎందుకు వస్తాడు. ముందు పోయి లెటర్ ఇచ్చొద్దాం పా ఇచ్చొద్దాం. ఆగాగు, అసలు ఇంట్లో ఎవరైనా ఉన్నారంటవా? ఎవరో ఒకరు ఉండుంటారు లేరా. రే నువ్వు వెళ్ళి ఇచ్చిరారా లెటర్. ఇదేమన్నా వైన్ షాప్ ముందుకెళ్ళి బీరుపడలు తీసుకురాను అనుకున్నావా? ఎవడే లవ్వుకు వాడే బదుడు ఇచ్చుకో నువ్వే. రే అక్కడ చూడు. ఉండు, ఆ ఇంట్లో నుంచి వాడు బుడ్డోడు వస్తాండ్రా, వాడికి ఇచ్చేసి లెటర్ ఇవ్వమను. పా. ఒరే ఆగురా నేను పోయి ఇస్తా. ఏంట్రా ఇంకేం లేదా లెటరు? పో ఈ పో. ఏంట్రా ఇచ్చేది? పైన బామ్మంట్రా ఉండేది. బామ్మనా? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ गला में पानी आ गया. ఇంకోటి రాసుకుంది లెటర్. అవునరా లవ్ లెటర్ ఐడియా ఇచ్చింది నువ్వే కదరా. ఆగురా నా కొడక నువ్వు.